చేసింది చాలా తక్కువ సినిమాలే, అన్నీ హిట్సే. పెద్ద పెద్ద స్టార్స్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ తీస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు ఆ డైరెక్టర్. అయితే ఇప్పటి వరకు తెర వెనుక ఉండి సినిమాలు తీస్తూ అలరించిన ఆయన ఇప్పుడు వెండి తెర మీద హీరోగా వెలిగిపోబోతున్నారట. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఆయన హీరోగా చేయబోయే మూవీ ఏంటి? హీరోలు ప్రొడ్యూసర్ గా చేస్తూ ఉంటారు. కొందరు చిన్న ఆర్టిస్టులు కూడా హీరోలయ్యారు. కాకపోతే ఇప్పుడు డైరెక్టర్ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నారట. యంగ్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి హీరోగా కనిపించబోతున్నట్లు టాక్. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ కేర్ ఆఫ్ గా మారారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ తో పఠాస్, సాయిధరం తేజ్ తో సుప్రీం, రవితేజతో రాజా ది గ్రేట్, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తో F2, F3 మూవీస్ తో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు, నందమూరి బాలయ్యతో భగవంత్ కేసరి, విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఒప్పించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అనిల్ రావిపూడి. లుక్ పరంగా అట్రాక్టివ్ గా కనిపించే అనిల్ రావిపూడి హీరో మెటీరియలే. తన సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా స్కిట్స్ చేస్తూ డాన్స్ లతో ఆకట్టుకుంటూ ఉంటారు అనిల్. తన సినిమాలకు పబ్లిసిటీ క్రియేట్ చేసుకోవడంలో ఆయన స్టైలే వేరు. అయితే ఇప్పటి వరకు తెర వెనుక ఉండి సినిమాలు తెరకెక్కించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు హీరోగా కూడా ఇంట్రడ్యూస్ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయట. టాలీవుడ్ లో ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనిల్ రావిపూడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. నిజంగానే అనిల్ రావిపూడి హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా లేక జస్ట్ రూమర్సా అనేది వేచి చూడాలి.